హాయ్ ఫ్రెండ్స్, నర్సరీ షాలో ఒగ్గు కథలు చూస్తున్నవారు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని గట్టిగా కొట్టి మా డాడీ కథలు చూస్తున్న వారందరికీ ధన్యవాదాలు. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ధనాధను ఎడంత్రాల మానుకు భగవంతుడు శంకరుడు ఎప్పుడు వస్తున్నాడో, శంకరుడు వచ్చేడు నాకడా పంచన్న గిళ్ళల్లో ఉన్న ఆగో పార్వతమ్మ కన్న చూసిందో నా వరద వస్తున్నాడు, వరద వేడికి బయలుపోతున్నాని బయలుదేరి ఎట్లా వస్తుందయ్యా పార్వతమ్మ. బాలవోత ఉన్నదమ్మ గడవాలి, తెలియబోత ఉన్నదమ్మ గడవాలి, బాలవోత ఉన్నదమ్మ గడవాలి, తెలియబోత ఉన్నదమ్మ గడవాలి, ఎప్పటికీ హిమాలయ కొండలల్లో నువ్వుంటావు, పంచంత గిరిలల్లో నేనుంటానయ్యా. కాట్నాల పొంటి తిరుగుతావు కదా, కొండల్లో ఉంటావు కదా, కట్టబట్టలు లేక పులితోలు కడతావయ్యా. ఉగాది పండుగ అయ్యారా మరిసే పేర కాబట్టి కాట్నాలలో పొంటి తిరుగుకుంటా వస్తున్నావు. ఇవాళ దేవుడి పుస్తకం పోతా
కుంభమేళ కుంభమేళానికి పోయేస్తున్నావు నాదా? పోయొచ్చిన అఘోరాలు నా చుట్టూ అఘోరం రాగా ముసలం అమ్ముకునే రోజు పైకి తెచ్చింది ఏంటయ్యా? ఉనాలిస్తారు ఈ రోజు నీవే సచ్చినవా? నా భక్తురాలే అంతేనా? నేను చేసిన ఈ ఆనందమైన కడిలో నా చేత నీకు తాను పోతానయ్యా. నువ్వు ఎన్నడూ పోయిందని తాను పోతాను అంటే నాకేదో అనుమానం వస్తుంది పేదవా నువ్వు ఎన్నడూ తాను పోసేదాని గుణం నీ దగ్గర గుణమే లేదు ఇలా రాసి రాసి పోతాను అంటే నాకేదో అనుమానం వస్తుంది పేదవా భార్యను నేను ఒకసారి కాకుండా ఒకసారి పెళ్ళని చెప్పినప్పుడు మొగడి రాలే మొగడి చెప్పినప్పుడు పెళ్ళ వినాలే. అదే మొగలు చెప్పినప్పుడు ఇంకేగా మన ఇంట్లో సంసారం అనేది కట్టని పిల్లలతో తోవ మొగలతో తోవ అయితే సంసారం పేరుకు రాదు. నేర్చుకుంటారు గిట్ల ఓపియాల తానం ఇలా అక్కర పొందుడుర్రి మొగోళ్ళందరూ రేపు పొద్దుగా గిట్ల ఓపి వాళ్ళే ఒకటే కాలు రాసింది ఒకటే చెయ్యి రాసింది ఒకటే కాలు రాసింది ఒకటే చెయ్యి రాసింది పార్వతి ఏందయ్యా? రాయు అంటే ఒక కాలు రాసిన ఒక చెవు రాసిన ఒక చెంప రాసిన నేనెందుకు అత్తా? ఇదేం మాట ఇది ఎక్కడి మాట నేను ఎందుకు వస్తా అంటాను పార్వతి నువ్వు అంటారు ఏంటి అటు సైడ్ రాను నేను రాయా. అదే ఎందుకు రాయవే అయ్యో చేసుకున్నప్పుడు తెలియదా? సెకండ్ సెటప్ లేదా? చిన్న పెన్ను లేదు. కేరాలు చిన్నది అయితే పాలు చిన్నది అయితే దాన్ని నచ్చి రాయవాళ్ళు. నేను మరిసేపేనా చిన్న పిల్లారి కాలు కోరుకున్న సిద్ధి మొక్కలు అయితే మా అది గంట మంచిగుంటారా? అది ఏంటది మిత్ర బిందన మిత్ర బిందన ఇత్తడి బిందన సచివేద సౌందర్య కన్నా సౌందర్య దీని బోధవతాన్ని తప్ప అని చెప్పు ఏందా ఆలియా భట్ ఆలియా భట్ దీనికి దాసరిక పని చేయదు రష్మిక మందన ఏమంత పని చేయదు ఏందా మొన్న పుష్ప ఇప్పుడు పుష్ప 3 హీరోయిన్ ఇదే ఇక నెక్స్ట్ గంట మంచిగుంటారా? అట్లాగా అది కళ్ళకు సీకటే రావద్దండి ఒక్కసారి వారి 3 ఎట్లున్నోరేమో వ్యవసాయం కృషి కాదు. అవును, ఇద్దరు వెళ్ళాలన్న సంసారం కృషి కాదు. అవి నిజమే, ఒకరు పోయినా కానీ ఒకరు ఉంటారు. ఒకసారి ఏ బాగా నువ్వు చెప్తాడు బాగా కాయస్ అనిపిస్తాడు. ఒకసారి దాని కాలారా నా చిన్న పిల్లలు పప్పుసారి అయితే 15 రోజులైనా నేను పైన కడగా అంటాడు నాకు నిలువు దాని ఏర్స్ దాని ఐబ్రోస్ దాని టిప్స్ దాని టిప్స్ దాని ముఖమారా నాకు చూడబుద్ధి విరుచిత కావాలి. ఇక ఒక్కసారి మీరు ఏ నువ్వు గిదా చెప్తాడు నాకు ఆవు చేయలేదు. దాని దంతములు దానిమ్మ గింజలు పిలువందారా పిలువందా గంగమ్మ